ప్రైజ్ లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. మనందరికీ దేవుడు తోడై ఉండును గాక. కీర్తనల గ్రంథము నుండి 91వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన రెక్కల క్రింద మనని కప్పును అంటే మనకి ఆశ్రయము, మనకి డాలునై అంటే మనకి రక్షణ, మనకి మరి ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కల్పిస్తాను అంటున్నాడండి. మనం విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసముగా మనం మనం దేవుని యందు నమ్మాము, దేవుని యందు ప్రార్థిస్తున్నాము, అయినప్పటికీ మాకు మరి మరి దేవుడు మరి కొన్ని శ్రమలు కల్పిస్తున్నాడు అనుకోవచ్చేమో, కానీ దేవుడు శ్రమలు కల్పించిన వాడు అయితే కాదండి. మరి దేవుడికి దగ్గరగా ఉంటే మరి దేవుడికి దగ్గర అవుతున్నామని చెప్పి మనకి సాతాను ఇంకా దగ్గరగా వస్తుంది, ఇంకా దగ్గరగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కానీ అప్పుడు మనం ఇంకా దగ్గరగా దేవుడికి జరిగి దేవుడిని స్తుతించి దేవుడి వాక్యాన్ని మనం స్మరించుకుంటూ మరి నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే మరి మరి ఏం చేస్తుంది దురాత్మ అనేది, బాబు వీడి దగ్గర మనం ఉండడేమో, వీడు మన 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 ఎత్తులు పారవు అని ఏం చేస్తుంది అంటే అది దూరంగా పారిపోవడం అయితే జరుగుతుంది. అట్టి మరి బలము మనకు రావాలంటే, అట్టి కృప మనకు రావాలంటే, దేవుని కృప, దేవుని బలము, దేవుని శక్తి మనకు రావాలి, దేవుని దీవెనలు రావాలంటే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. మరి రోజులు మరి అంచకాలం దగ్గరకు వస్తుంది కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండి మరి దేవుని వాక్యాన్ని మరి మరి దేవుడు ఇది మనకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మరి ఒక ఆయుధం అండి. అంటే సాధారణ జయించాలంటే మరి ఈ ఆయుధాన్ని కలిగి ఉండాలిగా మనం గ్రహించాలి. అయితే ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయము, ఆయన రెక్కల కింద మనకి మరి సమృద్ధైన దీవెన, మరి కృప మనకి కలిగిస్తాడని వాక్యము ఈ లేఖనాల్లో చెబుతున్నది. మనకి మరి దేవుని దగ్గరగా ఉండి మనకు ప్రస్తుతానికి తాత్కాలికంగా శ్రమలు రావచ్చేమో, తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చేమో, కానీ ఆ ఇబ్బందులని, ఆ శ్రమలను దేవుడు మరి తొలగించి మరి మనల్ని నిలబెట్టే శక్తి దేవుడే ఇవ్వగలడు. అట్టి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. అట్టి కార్యాలు, అట్టి దీవెనలు దేవాది దేవుడు మీ అందరిపైన, మీపైన, మా పైన మరి దేవాది దేవుని దీవెనలు మెండుగా ఉంచును గాక. ఆమేన్.